అందరికీ శుభాశీస్సులండి. కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలంతా కూడా 3 పువ్వులు 6 కాయల్లా వీళ్ళ జీవితం అనేది అనేక రంగాలలో అనేక మార్గాలలో వీళ్ళ కోసం ద్వారాలన్నీ తెరిచి ఉంచారా, అన్ని గేట్లు ఓపెన్ చేశారా అన్నంతగా వీళ్ళ జీవితం అనేది ఈ మాసం కొనసాగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా బాగలేనప్పటికీ మనకు వర్షాకాలంలో లేదంటే మేఘాలు సూర్యుని కప్పేసి నల్లగా మబ్బులు పట్టి ప్రపంచమంతా కూడా గాఢంధకారంగా ఉంటే ఎట్లుంటుందో ఒక్కసారిగా ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోయి వెలుగు వస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఆ మబ్బులు వీడిపోయినట్టు, అంటే కష్టాలన్నీ కూడా వైదొలిగిపోయి ఆ వెలుగు అనేది ఎలా వచ్చిందో అలాగే ఈ కన్యా రాశి వాళ్ళ జీవితంలో ప్రతిదీ శుభప్రదంగా సాగుతుంది. మనం గ్రహణం పట్టినప్పుడు కనిపించేటువంటి సూర్యుడు కూడా కనిపించకుండా ఎలా పోతాడో అన్నట్టుగా కొద్ది రోజులు అలా సాగింది. ఆ సూర్యుడిని మనం విడుపంటాం, వదిలిపెట్టేస్తే మళ్ళీ మనకు వెలుగు ఎలా వస్తుందో ఆ విధంగా కన్యా రాశి వారికి జీవితంలో వెలుగు రాబోతుంది. ఆ వెలుగే ఈ యొక్క ఫిబ్రవరి మాసం. ఈ నెలలో కన్యా రాశి వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఎటువంటి పనైనా, ఎంతటి పనైనా సరే కఠోరంగా ధైర్యంతో ప్రారంభం చేయడం కానీ, అదే ధైర్యంతో ఆ యొక్క పనిని పూర్తి చేయడం కానీ, సాధించడం కానీ, సక్సెస్ కావడంలో సఫలీకృతులవుతారు. మీ యొక్క పట్టుదల, మీ యొక్క కార్య దీక్షత, దక్షత, మీ యొక్క సంకల్ప బలం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇతను ఎందుకు పనికిరాడు అనుకున్నామే, ఎలా ఇతను సక్సెస్ అయ్యాడు, ఎందుకు కొరగానే వాడు కూడా రాణించగలిగాడు అనే విధంగా ఇన్ని రోజులు ఇతను ఎందుకు పనికిరాడేమో అనుకున్న వాళ్ళు కూడా ముక్కును వేలేసుకుంటారు. ఏంటంటే ఆశ్చర్యపోతారు. మీ తెలివితేటలు, మీ యొక్క నైపుణ్యత, మీ చాకచక్యత, మీ యొక్క అభివృద్ధి, మీ అన్ని రంగాలలో చురుకుగా ప్రదర్శిస్తారు, పాల్గొంటారు కూడా. అందువల్ల మంచి పేరు ప్రఖ్యాతలు, అలాగే సన్మానాలు, సత్కారాలు, అలాగే అవార్డులు పొందే అవకాశం కూడా ఉంది. 10 మంది చేత ప్రశంసల జల్లు కురుస్తుంది కన్యా రాశి వారికి. వివాహ ప్రయత్నాలు చేయండి, మొదలుపెట్టండి, కలిసి వస్తాయి, తొందరగానే నెరవేరుతుంది. సంబంధాలు కుదరడం కానీ, ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, ఇంకా కూడా చెప్పాలంటే ఈ మాసంలోనే కాస్త సంబంధాలు కుదిరి వచ్చే మాసాలలో తొందరలో వివాహం కూడా జరుగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు, ఎంతటి వ్యాపారమైనా సరే, ఎటువంటి వ్యాపారమైనా సరే మీరు ప్రారంభం చెయ్యండి, జీవితాంతం కలిసి వస్తుంది. అలాగే విదేశీ యానయోగ ప్రయత్నం చేసుకోండి, కలిసి వస్తుంది. ఉద్యోగం గురించి కూడా ప్రయత్నం చెయ్యండి. తప్పకుండా మనం 10 రాళ్ళు వేస్తే ఒక రాయి అన్న తగులుతుంది కదా అన్నది అవసరం లేదు. మనం ఏ రాయి వేసినా కూడా తగులుతుంది. గురి ఉంటే ఒక రాయితోనే పని అయిపోతుంది. అలాగే గురి లేని పక్షాన 10 రాళ్ళు వేసినప్పుడు ఆ 10 రాళ్లలో ఏదో ఒక రాయి తగులుతుంది. కాబట్టి ఆ విధంగా ఏ విధంగానైతేనేముంది, కన్యా రాశి వారికి ఉద్యోగ అవకాశాలు అనేటివి చక్కగా మెండుగా ఉన్నాయి. ఇదే కాకుండా సంతాన విషయం బాగుంది. చక్కగా సంతాన శుభవార్తలు వింటారు. భార్యాభర్తల యొక్క సఖ్యత, కుటుంబ సౌఖ్యము, అందరితో కలిసి విందులు వినోదాలలో అధికంగా పాల్గొనడము, సర్వసకల శుభకార్యాలలో కూడా పాల్గొనడము, వీళ్ళింటనే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. లేదంటే ఇతరుల యొక్క శుభకార్యాలలో కూడా పాల్గొనడము. అదే కాకుండా మీరు ముందు నిలబడి అందరి శుభకార్యాలలో కూడా మీ చేతుల గుండా పూర్తి చేయడం కూడా జరిగే అవకాశము ఉంది. ఇటువంటివి అనేక అవకాశాలు అయితే కన్యా రాశి వారికి మెండుగా పుష్కలంగా ఉన్నాయి. కొత్త పరిచయాలు కలిసి వస్తాయి.
అలాగే ప్రతి విషయంలో కూడా నమ్మకంతో, మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ప్రారంభం చేయండి, విశేషంగా కలిసి వస్తుంది. శుభం.